చిత్తూరు జిల్లా కుప్పం తాలూకు మాది. కుప్పం నుంచి వస్తున్నారు మీరు? అవును. మరి ఈ బొమ్మ అంబేద్కర్ గారి స్టాచ్యూ కుప్పం తాలూకా శాంతిపురం మండలం మాది. మేము ఎందుకు వచ్చామంటే కొన్ని అవకతవకలు ఈయన చేస్తూ ఉన్నాడు. ఈ బొమ్మ దేవుడు, మాకు బొమ్మ అని వాయిన అంటున్నాడు. మా దేవుడు ఈయన. ఈ దేవుని చూసేకి వచ్చిండాము. కానీ ఇంత పెద్ద ఎత్తున వస్తూ ఉన్నామంటే ప్రతి ఒక్కరికి ఏమేమి చిందల్లో చెందుతూ ఉంది. కాకపోతే కుప్పంలో వచ్చి ఇప్పుడు ఇల్లు కడతా ఉన్నాడు. అదేమో 14 ఏళ్ళు అప్పుడు కట్టేది ఇల్లు. ఇప్పుడు ఏం చెప్తాడు, ఇన్ని ఇస్తా ఉంటే ఒక ఆడబిడ్డకు 3,000 అంట, అట్లా ముగ్గురు ఉంటే 90,000 అంట కదా. ఇస్తాడా? ఈగలడా? అయితే పని చెప్పు. బాబాయ్ గారు, మీరు కుప్పం నియోజకవర్గం అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఈసారి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో నిలబడితే గెలుస్తాడా? లేదు, ఊరికే ఈసారి ఖాళీ చేసి పంపిస్తాం. ఇది వాస్తవమైన మాట. ఎలా అంటే మాలోళ్ళకు మాదిగోళ్ళకు నిప్పు పెట్టా, మాకే నిప్పు పెట్టి ఏ విధంగా అంటే వాళ్ళని మా ఇది వాళ్ళకి రావాలంట, ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకి రావాలంట. ఎవరికి? మాదిగోళ్ళకు. మేము బాగుండే తావు, అన్నదమ్ములు ఉండే తావు వాళ్ళు అట్లా పెట్టి ఇచ్చేసినాడు. పోతే మాకు భరత్ సార్ అనే వ్యక్తి పులి మాదిరి వచ్చి ఇల్లు గడప తిరిగి, అడవి తిరిగి, అన్నం తిరిగి, అన్నము నీళ్ళు లేకుండా ఎప్పుడు కానీ ఆ దేవుడు మాకు దేవుని మాదిరి వచ్చిన్నాడు. మాకు జగన్ తర్వాత మాకు దేవుడు మా భరత్ సారు. ఖచ్చితంగా ఈసారి మా భరత్ సార్ మనసు పెట్టినాడు. మేమంతా మనసు పెట్టినాము. మేము నాయకులు, మా జొత్తలో ఇంకా ఎందరో ఉండారు. కోటి మనిషికి ఏమేమి చేరాలన్నా చేరింది. కాకపోతే అందరూ మా జగన్ కు ఓటేస్తారు. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు దొంగ వేద మాట్లాడుకొని మేము ఇచ్చేస్తామని మమ్మల్ని ఏమో ఇడిగొడతా ఉన్నాడు. ఏ ఊరు ఇడిపోరు. ఎలా అంటే ఆయన సొమ్ము తినండాం, ప్రతి ఒక్కరు తినండాం. 3,000 రూపాయలు పింఛని ఇప్పుడు ఈ కుంటోళ్ళకు 4,000 రూపాయలు వస్తా ఉంది. ఎప్పటికి కానీ మేము మరువము, మేము చచ్చే వరకు మా జగనే. దానికి రెండోసారి మా భరత్ సార్. కాదుగా బాబాయ్ గారు, గత ప్రభుత్వంలో దళితులకు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు? వాని పార్టీ నాయకులు మట్టుకుని బతికిరి. ఆపద సైకిల్ ఉండాడు, ఆపద కారు, 25 లక్షలు కారు పెట్టుకున్నాడు. మేము ఆడే ఉండాం, దిగునే ఉండాం. ఆయన వచ్చి మాకు అంత ఇంత మేలు చేసినాడు. ఇప్పుడు మా బిడ్డలంతా ఇంగ్లీషు చదివే కూడా ఏర్పాటు చేసినాడు. నాడు నేడు స్కూల్లో లక్షణంగా అది ఎట్లుంది అంటే ఆ షోరూమ్ ఉన్నాయి ముందు ఈ స్కూల్. ఇప్పుడు అట్లుండే అప్పుడు చెప్పమను ఆయన్నే. మరి అంబేద్కర్ గారు చెప్పినట్టు ప్రాంతీయ భాషలోనే బోధన జరగాలి విద్యార్థులకి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి మన భాషనే మార్చేస్తున్నాడు, ఈ ఇంగ్లీష్ అనేది ఎందుకు అనేసి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా. ఆయన కలవరము, ఎందుకంటే నేను చేయలే వాడు చేస్తాడనేది అర్థమైనా. ఆడ మాకు పాలేరు ఒకటి ఉంది. ఆడ ప్రాజెక్ట్ కడితే చెన్నైలో ఆయన్ని ఎగ్గొట్టి కోరట్కి వేయించా. అది నిలిచిపోయా. అవి ఎట్లా ఆయన చేస్తేనే చేసిరా, ఇంకెవరు చేయకూడదు, ఇంకెవరు రాకూడదు. 14 ఏళ్ళు ఉంటివి కదా. ఆ 14 ఏళ్ళు ఎవడన్నా మాట్లాడినా, ఎవడన్నా నీ అమ్మ నా కొడుకు అన్నా, ఎమ్మెల్యేని కానీ మంత్రిని కానీ ఎవరు మాట్లాడలే. ఇప్పుడు అడుగుతా ఉన్నాడు. అంత చిన్నోడు కూడా వాళ్ళు టీడీపీ వాళ్ళు అడుగుతా ఉన్నారు. కారణమేమి? ఎవరన్నా అడుగుతా ఉన్నారు. అప్పుడు ఆయన లచ్చనిగా ఉండే. ఇప్పుడు ఈయన 4 ఏళ్ళకే ఆయనకి 40 ఏళ్ళు అయిపోయి నీకు పెరికేయాలనేది. ఏమి అట్లా ఇట్లా జనాల్ని అంతా రచ్చగొట్టి ఇడిసి ఈయన రాకూడదనే ఉద్దేశము. ఆ భగవంతుడు ఉన్నాడు. మా జగన్ ఖచ్చితంగా వస్తాడు. మా భరత్ సార్ కుప్పంలో ఖచ్చితంగా గెలుస్తాడు. కాదు బాబాయ్ గారు, ఇక 2 నెలల కాలమే ఉంది ఎలక్షన్ సమయంకి. మరి ఎలా ఉండబోతుంది ఎన్నికల్లో? ఎన్నికలు చూసుకోక ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది. ఎవరికి వెళ్ళినా అట్లే చేస్తారు. వీళ్ళు అనుకోవచ్చును ఆడొచ్చి ఇప్పుడు వచ్చి ఏమో చెప్తారు, అట్లా ఎరగాడి తెచ్చినోడు ఎగిరెగిరి పడతాడని, గొర్రె తెచ్చినోడు ఏడో ఉన్నాడు. ఇది వాస్తవమైన మాట. మరి జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించబోతున్నాం అంటున్నారు కదా. ఆయన కళ ఏమో కళ వస్తుందేమో అట్లా అంతే. మరి బడుగు బలహీనత వర్గాల వారి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెబుతున్నారు కదా. ఆయన ఏమి చెప్తున్నాడు, ఈయన పార్టీ అనేలా ఏమి ఎవరికి టీడీపీలకు కూడా ఏం జరగాలో జరుగుతూ ఉంది. ఎవరైనా రాలేదని చెప్పమని చూస్తామా? ఈ మాదిరి ఆయన చేసినాడా? ఎందుకు చేయలేదు? అప్పుడు చేయంటే ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు రాలేడు. జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? అది నాకు చెప్పలేను. నేనంటే నా కొండలా ఉండేవాడు, నేను దేశం తిరగలేదు. ముఖ్యమంత్రి అవుతారంటారు ఈసారి? ఖచ్చితంగా. ఇది వాస్తవమైన మాట. ఖచ్చితంగా.